ఈరోజు మన నెల్లూరు స్పెషల్ రెసిపీ మిల్ మేకర్ బిర్యానీ. ఈ మిల్ మేకర్ బిర్యానీ మనం 5 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ లేకోకుండా ఈజీగా చేసుకునేలాగా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో లైక్ చేయకుండా ఈ మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలనేది చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే మనం ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని వేడి చేసుకోవాలి. ఈ వేడి చేసుకున్న వాటర్లోకి అయితే 1 కప్ వరకు మిల్లీ మేకర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మిల్లీ మేకర్ వచ్చేసి నేను పెద్దవి తీసుకున్నాను, కావాలంటే మీరు చిన్నవి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాటిని హాట్ వాటర్లో ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. సో మనకి హాట్ వాటర్లో మెత్తగా అయిపోతే సరిపోతుందనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం బిర్యానీ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టేసుకొని మనకి బిర్యానీ సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు గీ అయితే తీసేసుకున్నాను, అలాగే ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకులను అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. మాకు అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ఇలా బిర్యానీ స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అయితే 4-5 యాలకులను అయితే యాడ్ చేసుకోవాలి. మన బిర్యానీ స్పైసెస్లోకి అయితే యాలకులు అనేది చాలా బాగుంటుందన్నమాట. కావాలంటే మీరు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ వరకు అయితే ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 కప్ వరకు అయితే ఆలు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆలు అనేది ఆప్షన్ అనమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఇంకా బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే యాడ్ చేసుకోలేదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన మిల్లీ మేకర్లు అయితే నానిపోయిన తర్వాత ఇలా వాటర్ అంతా పిండేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి 1 టమాటాని కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన మిల్లీ మేకర్లను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్లీ మేకర్లను అయితే యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మిల్లీ మేకర్ల నుంచి మనకి పచ్చి వాసన అనేది రాకోకుండా ఉండడానికి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇలా 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనకి మసాలా పట్టేంత వరకు బాగా కలిపేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుకోకుండా బాగా కలిపేసుకోవాలి మిల్లీ మేకర్లు పట్టేలాగా. ఇలా 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఆప్షన్ అనమాట. సో వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఈ మసాలా మొత్తం మిల్లీ మేకర్లు బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో మనకి మసాలా మొత్తం మాడిపోకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అయితే 2 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీలో బాగుంటుంది అనమాట. ఈ పెరుగు అనేది విరిగిపోకుండా మనకి మిల్లీ మేకర్లు బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందాము. ఇలా 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకి మసాలా మొత్తం బాగా పట్టేసింది కదా. ఇప్పుడైతే మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను చిన్న గ్లాస్తో 3 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే ఇప్పుడు ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ అంతా బాగా మసిలేలాగా బాగా మరిగించుకుందాము. చూడండి మనకైతే వాటర్ కూడా బాగా మసిలిపోయాయి కదా. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని అయితే యాడ్ చేసుకుందాము. మనం ముందుగా నానబెట్టేసుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను ఒక ½ అన్ అవర్ వరకు అయితే రైస్ నానబెట్టేసుకున్నాను. సో నానబెట్టేసుకున్న తర్వాత ఇలా మనం రైస్ని అయితే యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము మూత పెట్టేసుకొని.
సో చూడండి మనకైతే రైస్ అయితే ఎలా ఉడికిపోయిందనేది. మనకైతే మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను మూత తీసి చూపిస్తున్నాను. కావాలంటే మీకు వాటర్ సరిపోతే ఈ స్టేజ్లో వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను మీకు కలిపి చూపిస్తున్నాను మన రైస్ ఎలా ఉడికిందనేది. సో చూడండి మనకైతే కొంచెం తడిగా అయితే ఉంది కదా మన బిర్యానీ అయితే. సో ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఒకసారి అయితే ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. సో చూసారు కదా మన మిల్ మేకర్ బిర్యానీ అయితే పొడి పొడిగా ఎలా వచ్చిందనేది సింపుల్గా చేసుకున్నాం కదా. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఆల్.